నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం హోమ్ రెమెడీస్ అన్నప్పుడు వాళ్ళు చేసేదంటే మెంతుల్ని వాటర్లో తీసుకోవడం ఇలాంటివి తీసుకుంటారు. కానీ ఇవి కూడా సరైన పద్ధతిలో తీసుకోకపోతే అది తగ్గే అవకాశం లేదు అంటారు. సో ఏ విధంగా యూస్ చేసుకోవాలి అంటారు? ఏదైనా సరే డయాబెటిక్ వాళ్ళు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తలు వహించాలి అంటారు. సో డయాబెటీస్ సమస్య వచ్చినటువంటి వాళ్ళు మరి వచ్చినది త్వరగా తగ్గేందుకు, రాకుండా ఉండేందుకు చాలామంది చాలా రకాలైనటువంటి ఈ చిట్కాలు చేస్తుంటారు. సో తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు ఎక్కువ అమ్మా. అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత, వాటి మీద కరెక్ట్గా అవగాహన లేకపోవడం చేత వాళ్ళు చాలా పొరపాటు చేస్తుంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనేసరికి మెంతులు గుర్తొస్తాయమ్మా. వీటిలో 90% మంది మరి డయాబెటీస్ రోగులు మరి మెంతులు వాడినటువంటి వాళ్ళు ఉన్నట్టు అతిశక్తి కదమ్మా. సో ప్రతి ఒక్కరికి ఇది ఐడియా వస్తుంది. ఇంటి పక్కన వాళ్ళు, స్నేహితులు, బంధువులు ఇంకోరు సలహా ఇవ్వడము, వాళ్ళు వాడము, లేకపోతే సోషల్ మీడియాను. సో మొత్తం మీద మాత్రం మెంతులు అనేది పాపులర్ అయిపోయింది. రిజల్ట్ కూడా బాగా వస్తుందమ్మా. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల్లో వాడేటువంటి మెట్ఫార్మిన్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మెంతులు కూడా అంత శక్తివంతంగా పనిచేస్తాయని చెప్పేసి మనకి ఈ న్యూట్రిషన్ సంస్థ, భారతీయ న్యూట్రిషన్ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ అధ్యయనాల ద్వారా కూడా నిరూపించడం జరిగిందమ్మా. అంత శక్తివంతమైంది, చాలా మంచిది మెంతులు. అంటే ఇందులో ఏం మిస్టేక్స్ చేస్తారు చెప్తానమ్మా. చాలా మంది ఏం చేస్తారంటమ్మా, మెంతులను నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం చేస్తుంటారు. దానివల్ల ఆశించినటువంటి స్థాయిలో షుగర్ కంట్రోల్ కాదు. షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించదమ్మా. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే మెంతి పొడి మజ్జిగతో నానబెట్టేసేసి తీసుకుంటుంటారు. మెంతులను వేయించి పొడి చేసి మజ్జిగతో నానబెట్టి తీసుకోవడం వల్ల మోషన్స్ ఆగిపోతాయి, కానీ షుగర్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గదమ్మా. సో మేము ప్రాక్టికల్గా అన్ని చూసిన తర్వాత నేను వివరాలను చెప్పడం జరుగుతుందమ్మా. అంటే ఇది నేను కొత్తగా వింటున్నాను సార్. ఎవరైనా సరే చెప్పేది ఇదే, మెంతులు వాటర్లో తీసుకోవడం, పెరుగులో కలుపుకోవడం అనేది. లేదమ్మా, ఈ పద్ధతిలో ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాదమ్మా. కరెక్ట్గా షుగర్ బాగా కంట్రోల్ అయ్యి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పెరిగేసేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరిగేసేసి షుగర్కి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మెంతులను ఎలా వాడుకోవాలంటమ్మా, రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పల్చటి మజ్జిగలో 2 లేదా 3 టీ స్పూన్స్ మెంతులు వేసేయాలమ్మా. 2 లేదా 3 టీ స్పూన్స్ మెంతులు వేసేసి ఉదయం దాకా నానించేసేసి ఉదయం పూట బాగా కలిపేసేసి మొత్తం సేవించాలి. ఓకే. సో అట్లా చేసినప్పుడు రిజల్ట్ బాగుంటుంది. కానీ మజ్జిగతో సహా తీసుకోవాలమ్మా. పొడి వాడడం వల్ల చెప్పాను కదా, మోషన్స్ మీద పనిచేస్తుంది, కానీ మరి ఈ యొక్క ఆశించిన స్థాయిలో ఈ షుగర్లో విషయంలో అయితే అంత ప్రభావవంతంగా ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఉండదమ్మా. చాలా మంది తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఈ మెంతులను మిగతా పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల దాని గుణాలు మారిపోతాయి కాబట్టి మళ్ళీ అది పనిచేస్తుందమ్మా. మెంతులను కేవలం వాడినప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్నమాట. అదే పద్ధతిలో చాలా మంది ఏం చేస్తారంటే, ఈ వేప షుగర్ అనేసరికి వేప ఇగుర్లు తినడము, తర్వాత ఈ వేప ఆకు ముద్ద చేసుకొని తీసుకోవడము, ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారమ్మా. సో కొద్ది శాతం మందిలో కొద్దో గొప్ప తగ్గుతుంది, కానీ ఎక్కువ శాతం మందిలో మరి ఆ షుగర్ అయితే కంట్రోల్ కదమ్మా. అంటే ఇందులో కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. అవునమ్మా. యాక్చువల్గా ఏంటంటే షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తగ్గుతాయి. షుగర్ ని కంట్రోల్ చేయదు, కానీ కాంప్లికేషన్స్ భవిష్యత్తులో వచ్చేటువంటి కాంప్లికేషన్ తగ్గేందుకు కొంతవరకు ఉపయోగపడుతుంది. కేవలం షుగర్ కి కేవలము ఈ వేపను చిగుర్లు కానీ వేపాకు ముద్ద కానీ తీసుకోవడం కేవలం ఇక్కడ పనిచేయదమ్మా. సో మిగతా వాటితో కలపడం వల్ల మళ్ళీ ప్రయోజనం ఉంటుంది. చాలా మంది తెలియదు, ఇది వాడి కూడా వాళ్ళు పొరపాటు చేస్తుంటారమ్మా. సో ఇలాంటి వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, కావాలంటే వాడుకోవచ్చు, దానివల్ల చెడుపు అయితే లేదు. మరి ఎక్కువ డోస్ కాకుండా కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు. అలా కాకుండా ఈ పూర్వకాలం మన పెద్దలు ఏం చేసేవాళ్ళంటమ్మా, ఈ వేప పుల్లతో పళ్ళు తోముకునేవాళ్ళమ్మా. ఆ చేదు వల్ల మరి చిన్న వయసులో కూడా వాళ్ళకు షుగర్ వచ్చేది కాదమ్మా. ఇది కూడా ఒక కారణం, షుగర్ రాకుండా ఉండేందుకు ఇది కూడా ఒక కారణం. ఇది ఒక్కటే కాదు, కానీ పూర్వకాలం వేప పుల్లతో ఉదయం లేస్తూనే ఆ వేప పుల్లతో పళ్ళు తోముకోవడం చేత మరి ఆ షుగర్ రాకుండా ఉండేందుకు కూడా పరోక్షంగా కొంతవరకు సహకరించదు. ఎన్నో ఆరోగ్య చిట్కాలు ఇదొకటమ్మా. సో కాబట్టి ఈ వేప పుల్లను వాడుకుంటే వాడుకోవచ్చు. సార్ మాకు ఈ వేప పుల్లు ఇవన్నీ మాకెక్కడ దొరుకుతాయి అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ వేప బెరడు పొడేమ్మా, వేప బెరడు పొడి, తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ కరక్కాయ పొడి, ఇలాంటివి ఏమైనా కలిపేసి ఒక దంతధావన చూర్ణంగా తయారు చేసుకొని దాన్ని బాగా దంతధావన చూర్ణంగా పళ్ళు తోముకునేటువంటి పొడిగా కనీసం వారంలో 2 సార్లు వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుందమ్మా. సో ఆ విధంగా చేయొచ్చు. రెండోది ఏమంటే, ఈ యొక్క షుగర్ అనేసరికి చాలా మందికి తిప్పతీగ గుర్తొస్తుంటుంది. అవును సార్. సో తిప్పతీగ కూడా ఆకులు పనిచేస్తాయి,
అదేవిధంగా తిప్పతీగకు సంబంధించినటువంటి వేర్లు పనిచేస్తాయి, అట్లే తిప్పతీగ కాండము పనిచేస్తుంది, అన్ని ఔషధ గుణాలే. కానీ డయాబెటీస్కి ప్రత్యేకంగా పనిచేయాలంటే తిప్పతీగ కాండం బాగా పనిచేస్తుందమ్మా. సో తిప్పతీగ కాండం అంటే స్టెమ్ ఎంత ముదిరిపోతే అంత ఔషధ గుణాలు, డయాబెటీస్ని తగ్గించేటువంటి అంత ఔషధ గుణాలు దాంట్లో ఉంటాయన్నమాట. కాబట్టి ముదిరినటువంటి స్టెమ్కి సంబంధించినటువంటి పౌడర్ మనం దానికి పౌడర్ సంపాదించుకొని వాడుకోగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి. అంతేగాని కేవలము తిప్పతీగ ఆకులు తెచ్చుకొని మనం ఎండబెట్టి పొడి చేసుకొని వాడుకోవడం వల్ల మరి కాండం వల్ల కలిగేటువంటి అద్భుతమైన ఫలితాలు, అన్ని లాభాలు కలగవు. మాకు కొద్ది గొప్ప కలుగుతాయి కానీ ఆ స్థాయిలో కలగవు. అంతేకాకుండా ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ బాగా జరుగుతుంటుందమ్మా. సో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించేందుకు కూడా ఈ యొక్క ముదురు, ఈ యొక్క తిప్పతీగ ఇది కాండం బాగా పనిచేస్తుందమ్మా. అదొకటి. అదేవిధంగా ఈ మధునాశిని అని చెప్పేసి ఒకటి వాడుతుంటారమ్మా, పొడపత్రి అంటారు. సో ఆకు నవిలినా లేదా ఆకు యొక్క పొడి నవిలేసేసి వెంటనే మనము ఈ పంచదార కానీ, బెల్లం కానీ, స్వీట్స్ కానీ, లడ్డూలు ఇలాంటి స్వీట్స్ ఏమైనా చప్పరించినా జస్ట్ మట్టి నవిలినట్టు ఉంటుందమ్మా. ఇసుక నవిలిన టేస్ట్ కూడా తెలియదు అనమాట. సో అంత అద్భుతంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. కానీ ఇది డైరెక్ట్గా ఇదొక్క ఔషధమే షుగర్కి అంత పూర్తి స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో షుగర్ని తగ్గించదమ్మా. సో ఇదేం చేస్తుందంటే షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పరోక్షంగా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది డైరెక్ట్గా వాడుకోవడం వల్ల. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని కూడా ఇతర ఔషధాలకు తోడు చేసి వాడుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ నేలవేము, అదేవిధంగా నేల ఉసిరి, అట్లే తిప్పతీగ ఇలాంటి వాటితో కలిపి వాడుకోవడం వల్ల రిజల్ట్స్ ఆశ్చర్యజనకంగా ఉంటాయమ్మా. సో కాబట్టి చిన్న చిన్న పొరపాటును మనం రెక్టిఫై చేసుకొని వాళ్ళు వాడుకోగలిగితే సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఔషధాల వల్ల మరొక సుగుణం ఏంటంటే మా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు రాకుండా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాకు మరొక గుర్తొస్తుందమ్మా, కేవలము తిప్పతీగనే వాడినటువంటి వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కొంతమందికి తిప్పతీగ డోస్ ఎక్కువ కావడం వల్ల తల తిరగడము కానీ, తర్వాత ఈ గిడ్డినెస్ అదే తల తిరగడము, తలనొప్పి, కడుపులో సంకటము, ఆకలి కాకపోవడము అమ్మా, ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. కాబట్టి తిప్పతీగ వాడినప్పుడు, ఆ తిప్పతీగ కాండాన్ని కూడా వాడినప్పుడు దానికి తోడు ఉసిరిక పొడి యాడ్ చేయాలమ్మా. రెండు మిత్రువులు సపరేట్ అయితే శత్రుత్వం ఉంటుంది, కానీ రెండు కలిపేస్తే మిత్రత్వం వచ్చేస్తుంది, ఫ్రెండ్షిప్. సో ఈ యొక్క తిప్పతీగ పొడికి ఉసిరిక కలిపామనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది అనమాట. సో వాడేటువంటి వాళ్ళు, మరి చిట్కాలు పాటించే వాళ్ళు వీలైతే అందుబాటులో దగ్గరలో వైద్యులు ఉంటే వాళ్ళ సలహా మేరకు వీటిని గురించి వాళ్ళతో చర్చించి వాడుకోవడం మేలు. మరి సందర్భాన్ని బట్టి ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే కొన్నాళ్ల పాటు క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.